ఇక్కడ మహాసేన రాజేష్ని నేను మొదటి నుంచి అభినందిస్తాను. ఒక హిందువుల్ని దూషించడం, హిందుత్వాన్ని దూషించడం, మతపరమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యల విషయంలోనే ఆయన నేను తప్పుపడతాను. మిగతాది ఒక ఉద్యమకారుడిగా కష్టపడ్డాడు. దళిత సామాజిక వర్గం నుంచి అలాంటి ఉన్నత స్థితికి రావడం అంటే ఆషామాషి కాదు. సమాజంలో కష్టపడ్డాడు, పోరాడాడు తను చేతిలో వచ్చినటువంటి నెట్వర్క్ ద్వారా. అట్లాంటి వాళ్ళు సమాజంలో ఎదగాలి. నేను కొలిగిపూడి శ్రీనివాస్ అయినా ఈయనైనా అలాంటి విషయాలు అభినందిస్తాను. ఎందుకంటే కొంతమంది అట్లాగా దాన్ని ఏమంటారంటే జనజీవన స్రవంతిలోంచి ఎదగాలి. ఎదగకపోతే ఆ సమాజానికి విలువ ఉండదు. కానీ ఆయనకి రాజకీయం ఇప్పుడు అర్థమై ఉండాలి. వరలరామయ్య గారిని కరెక్ట్గా ఎప్పుడు భలే వాడతారు. పాప ఆయన జీవితంలో ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చారు కాబట్టి ఏమన్నా నడవాలి, కానీ ఆయన జీవితం అంతా అట్లాగే నష్టపోయారు. ప్రత్యక్షంగా చూసా. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ నుంచి రాజీనామా చేసి వచ్చిన ఆయనకి తిరుపతి పార్లమెంటు ఆ టైంలో ఖచ్చితంగా గెలవగలిగిన సీట్ తెలుగుదేశం పార్టీకి.